ఇందాక మీరు అన్నారు చూడండి, లవ్ మ్యారేజ్ చేసుకుని ఒక డాక్టర్ని చేసుకుని వెళ్ళిపోతుంది అమ్మాయి ఆ షార్ట్ ఫిల్మ్లో. మీరు చాలా రుసరుసలాడుతూ కోపంగా విల్లు పేపర్లు తీసుకొచ్చి సంతకాలు తీసుకుందాం అని మీరు ట్రై చేస్తారు. మొత్తానికి మనవరాలి ప్రేమతో పడిపోతారు మీరు. ఏదో సినిమాలో చెప్పినట్టు ప్రేమ. ఇప్పుడు సినిమా ఒకటి వస్తుంది, పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నా సరే వెంటనే పిల్లలకి కనేంద్ర వాళ్ళు చూసైనా సరే వాళ్ళే వెనక్కి వస్తారు పెద్దవాళ్ళు అన్నాడు. మీరు ఎప్పుడో తీసిన షార్ట్ ఫిల్మ్కి ఇప్పుడు సినిమాలే వస్తున్నాయి యాక్చువల్లీ. నాది కొన్ని అప్పుడే నా షార్ట్ ఫిల్మ్స్ రకరకాల రూపాల్లో వస్తున్నాయి. అవును, పెద్ద సినిమాల్లోను చిన్న సినిమాల్లోను మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ కాకపోయినా ఒక చిన్న పాయింట్ అందులో ఉన్న ఒక పాయింట్, అవును, ఒక లైన్. అంటే నేను కూడా ఎక్కడో ఎవరిదో కథ నేను ఇన్స్పైర్ అయ్యి ఆ రైటర్ పేరు వేసి అతను ఆనర్ చేసి పర్మిషన్ తీసుకుని దాన్ని నాకు కావాల్సినట్టు మలుచుకుని బాబు అయ్యేలా మార్చుకుంటానండి. అసలే మీరు రాసింది నేను తీసింది కూడా పావు గంటే, అది మీరు 2 పేజీలు ఉంటుంది. ఆ 2 పేజీలు తీయలేం కనుక నా క్యారెక్టర్ చుట్టూ కథ నడవాలి కనుక మార్పులు చేసుకుంటాను. మీకు అభ్యంతరం లేకపోతే మీ గౌరవం ఏం తగ్గించను, నాకు కావాల్సినట్టు చేసుకుంటాను. మీరు నా కోసం రాయలేదు, ఇది ఎక్కడో ఏదో మ్యాగజైన్ కోసం రాశారు. నిజానికి ఇది మీకు అడిషనల్ బోనస్ లాంటిది. మీ పర్మిషన్ అయితే చేసుకుంటానంటే పెద్ద వాళ్ళు కూడా మీ ఇష్టం ఉన్నట్టు చేసుకు. మల్లాది వెంకటకృష్ణమూర్తి ఎలాంటి రైటరు, వీరేంద్రనాథ్ మల్లాది వాళ్ళిద్దరూ పోటాపోటీగా ఉండేవారు కదా. ఆయన కథలు కూడా చేశాను. కానీ సార్ అంటే షార్ట్ ఫిల్మ్స్ మీరు యూట్యూబ్లోనే ఉంచేశారు. ఇప్పుడు కవి సామ్రాట్ ఎలా అయితే మీరు ఓటీటీకి ఎలా అయితే సేల్ చేశారు, అలా ఇవెందుకు ట్రై చేయలేదా? లేకపోతే ఇది చాలు, ఇంతకు మించి నాకు జనాల్లోకి వెళ్ళడం ఇంపార్టెంట్ అని ఆగిపోయారా? ఇది నేను అలవాటు పడ్డాను. యూట్యూబ్లో నేను ఎవరి పర్మిషన్ తీసుకోక్కర్లేదు, నా ఛానల్లో పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నెట్ఫ్లిక్స్, ఆహాయో లేకపోతే ఇంకో అమెజాన్ అవి పెట్టాలంటే దానికి 1,00,000 టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇప్పటికీ కూడా అసలు నాకు పోనీ తీసేసినా కూడా ఏదో టర్మ్స్ మాట్లాడుకుని ఒక టీవీ ఛానల్లో, ప్రెస్టీజియస్ ఛానల్లో ఏదైనా వరుసగా వస్తే వారానికి ఒకటో వరుసగానో లేకపోతే అన్నీ కలిసి ఒక ప్రోగ్రామ్ 2 గంటల ప్రోగ్రామ్ ఏ ఫెస్టివల్కో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ తీసుకుని వేసారు అనుకోండి, అది ఎవరైనా స్పాన్సర్ని మనం చూసుకుని ఆ ఛానల్ వాళ్ళకి లింక్ చేయడమా లేకపోతే ఛానల్ వాళ్ళు అరేంజ్ చేసి పెట్టడమా, ఏదైనా అందరూ ఇంత మెచ్చుకుంటున్నప్పుడు ఇంట్లో కూర్చున్న లేడీస్ వాళ్ళు అందరూ కూడా యూట్యూబ్కి వెళ్ళి చూసి అంత ఉండదు కదా. అలా అందరూ చూసేలాగా ఏమైనా ఎప్పటికైనా వస్తుంది అనుకుంటున్నాను. అలాగా అన్ని సినిమాలు ఇంకా జనంలోకి వెళ్ళేలా షార్ట్ ఫిల్మ్ తీయించాలి లేదా మీరే డైరెక్ట్ చేయాలి అంతా మీరే చూడాలనుకుని ఎవరైనా కథ పట్టుకుని వస్తే మీరు తీసే అవకాశం ఉందా, లేకపోతే ఎలా మీరు తీద్దాం అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు అదే ప్రాసెస్ జరుగుతుంది. అంటే కథ నాకు ఎలా కావాలో వాళ్ళు ఊహించలేరు. నా షార్ట్ ఫిల్మ్స్ చూసేమంటారు కానీ చూడరు కూడా. కొందరు చూసినా 1, 2 చూస్తారు. కథ మీరే రెడీ చేసుకుంటారంటున్నారు. నేను రెడీ చేసుకోవడం అంటే నేను రాయను కథ, పాయింట్ నాది కాదు, ఓకే, వాళ్ళది. 2 రకాలు ఇందులో. ఎవరైనా నన్ను అప్రోచ్ అయితే వాళ్ళకి అదేంటి కనుక్కుని కాదు ఇలా కావాలి బాబు అంటాను. అలా 10 మందిని ఇలా కావాలని చెప్పిన తర్వాత అందులో 7 మళ్ళీ అడ్రస్ ఉండరు. అయ్యి బాబు తప్పకుండా నేను 2 రోజుల్లో రాసేస్తానండి. వాడు రాయలేకో మరి కుదరకో రాడు. ఒకళ్ళు 2 అందులో వస్తారు. వచ్చి ఏదో పర్లేదు 10% చేసేయండి అనుకుని ఇంకా నమ్మకం కుదిరాక ఇంకా వాడిని పట్టుకుని డెవలప్ చేయించడం ప్రత్యక్షంగా ఫోనుల్లోను ఇది అట్లా. ఇదొక ప్రాసెస్. ఇంకొకటి నా పాటికి నేను చదువుతూ ఉంటాను ర్యాండమ్గా ఎక్కడొక్కడ కథలు అవి. ఆ కథలో ఒక 6 పేజీ అంతా చదివిన తర్వాత ఆ క్యారెక్టర్స్ ఏంటివి తెలిసిపోతాయి. నా క్యారెక్టర్ ఇందులో లేదనుకున్నప్పుడు ఇంకా దాని జోలికి వెళ్ళను. ఎక్కడో కనెక్టింగ్గా ఉంటుంది. అది చివరిదాకా అయ్యేటప్పుడు మళ్ళీ తుస్సుమంటుంది. అందులో నాకు కావలసిన ఎమోషన్స్ ఉండవు. అంటే రాసేసి ఎక్కడో అతను కూర్చుంటాడు, పడుకుంటాడు, లేకపోతే ఇది అసలు మర్చిపోతాడు ఇదో కథ రాసినట్టే. అతనికి నేను గుర్తు చేసి అతని చేత రాయించి లేకపోతే నేను రాసుకుని పగలు రాత్రి కుస్తీ పెట్టి ఇది ప్రాసెస్ అయిపోతుంది. అందుకని ఎవరైనా కథ పట్టుకుని వచ్చి అప్రోచ్ అయితే పేషెన్స్ తోటి 5-6 సార్లు నేను చెప్పే మార్పులన్నీ ఎలా కావాలని చెప్తాను, అలా చేసుకొస్తూ ఉంటే ఫీడ్బ్యాక్ అంతా ఇస్తా. చేసుకొస్తే అతను రైటర్, మళ్ళీ డైరెక్టర్ని వెతుక్కోవాలి. ఇప్పుడు నేను డైరెక్షన్ కూడా ఇప్పుడు వద్దనుకుంటున్నా. ఓన్లీ అన్ని నేను చూసుకుంటూ పర్యవేక్షణ చేసుకుంటూ క్రెడిట్స్ వాళ్ళు తీసుకుంటూ వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. నాకు కూడా పని తగ్గుతుంది. నా పనే వాళ్ళ చేత చేయిస్తాను. అలా లేరు ఇప్పుడు జనాలు. ఎలా ఉన్నారంటే అర్జెంట్గా బాహుబలి అందరూ తీసేయాలి, రాజమౌళి ఒక్కరు తీయడం ఏంటి? నా నాలెడ్జ్ తక్కువైతే ఉందిగా, ఏఐ ఉంది, ఇంకోటి ఉంది, ఇక్కడ సెల్ ఫోన్లో ఉంది, అరిచేతులు. ఎవరిని అడగక్కలేదు నేను. ఈ ప్రాసెస్లో ఎల్వి శ్రీరామ్ దగ్గరికి ఎందుకు వెళ్ళడం, టైం వేస్ట్. సో షార్ట్ ఫిల్మ్ పోనీ ఒకటి తీద్దామని కూడా లేదు. బాహుబలి టాస్క్ అయినప్పుడు టాస్క్ అది కూడా ఎందుకు, షార్ట్ ఫిల్మ్ నాకు వచ్చు కదా, డైరెక్ట్ పెద్దదే తీసేస్తే అయిపోతుంది. అంటే పాపం వాళ్ళు ఎవరి కారణాలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు కూడా ఇంకేం చేయలేరు. ఇవన్నీ ప్రాసెస్ చేసేంత జీవితం వాళ్ళకి లేనట్టు ఫీల్ అయిపోతున్నారు. 20 వచ్చేటప్పుడు 21 ఏడాదిలో వరకే మన జీవితం అన్నట్టు అయిపోతుంది. అందుకని ఇదివరకు ఇట్లా లేదు కనుక, కరోనా ముందులా లేవు ఇప్పుడు. సో ఎక్కువ మనం లేకుండా అన్ని తీయకుండా కొన్ని తీద్దామని దాంతో, పైగా ఒక 60 సినిమాలు తీసేసాక నాకు కూడా
ఉమ్, కథలు చూస్ చేసుకోవడం కష్టం అవుతుంది. ఒక రైతు ఉందనుకోండి, 100 రైతు పాత్రలు చేయలేను కదా. అవును అవును టీచర్ ఉంది, 50 టీచర్స్ ఏం చెప్తాం, అదే కంటెంట్ రిపీట్ అవుతూ ఉంటుంది. అవును అవును. అది నాకు రిపీట్ అసలు అవ్వకూడదు. కొత్త కొత్తవి ఎన్నో వస్తాయి, చాలా శ్రమ పడాలి. రాను రాను టాస్క్ ఏదో ఇన్ని ఫ్లోర్లు ఎక్కాక మళ్ళీ ఒక్కొక్క మెట్టు బరువే అన్నట్టుగా, అలా కథ ఒక్కొక్క కథ కూడా కరెక్ట్. ఇప్పుడు ఎల్ఎల్బి అందులో అడ్వకేట్ మీరు చేసినట్టు ఉమ్. మళ్ళీ ఇంకో అడ్వకేట్ చేయాలన్నా కూడా కొంచెం ఏం అది దీని లెవెల్లో రాకపోతే కూడా మళ్ళీ కంపారిజన్ వస్తుంది. అవును అవును. పెద్ద సినిమాలకు పెద్ద సినిమా కంపారిజనే, దీని కంపారిజన్ ఉంటుంది. తర్వాత సార్ డోలు సన్నాయి వైఫ్ అండ్ హస్బెండ్ ఒక వయసు తర్వాత రెస్ట్ ఆఫ్ ది లైఫ్ ఎంతో ప్రశాంతంగా బతకాల్సిన టైంలో ఇద్దరు చాలా చక్కగా అలుగుతూ ఉంటారు ఒకళ్ళ మీద ఒకళ్ళు. కొట్లాట అనేది మనం పక్కన పెడితే అద్భుతమైన ప్రేమ ఉంటుంది సార్ వాళ్ళిద్దరి మధ్య. ఒక 60 ఏళ్ల తర్వాత మనిషి జీవితం ఎలా ఉండాలి అంటే ఏం చెప్తారు? అందులో చెప్పినట్టుగానే ఏంటంటే, రైలు ఇంజిన్ అన్నాం మనం. మన ప్రయాణం పిల్లలతో మొదలవ్వలేదు, మధ్యలో వాళ్ళు ప్యాసింజర్లో ఎక్కారు. వాళ్ళు ఎక్కడ డెస్టినేషన్ చేర్చాలో అంతవరకు వాళ్ళని చేర్చి వాళ్ళు దిగిపోయారు. వాళ్ళు రైలు వెళ్తుంది ముందుకి, మన జీవితం మన ఇద్దరు ఒకేసారి ఎండ్ అవుతుంది. లేనప్పుడు అంటే ఇంజిన్ లేని భోగిగా ఎక్కడో ఆగిపోతుంది, ఒకళ్ళు పోతే భోగి లేని ఇంజిన్ లాగా అది వెళ్ళి వేస్ట్ అని అది ఆగిపోతుంది. సో వీళ్ళు మాత్రం మధ్యలో వచ్చే పిల్లలు ప్యాసింజర్లు కావాలి కనుక వచ్చారు. వాళ్ళ డెస్టినేషన్, వాళ్ళు అమెరికా వెళ్ళే డెస్టినేషన్ ఆ స్టేషన్లో కొందరు వెళ్ళిపోతారు, ఇంకో అనకాపల్లి వెళ్ళే స్టేషన్లో ఇంకోళ్ళు దిగిపోతారు, అవి దిగిపోతూ ఉంటారు. ఏం చేయాలి? అందుకు ఇదివరకు 10 మంది సంతానం అయినప్పుడు ఇలాగా వాడిని వాడిది గుప్పిట్లోనే ఉండాలంటే కుదరదు కదా, వాళ్ళు వెళ్ళాలి కదా. అలా మొదలైంది ఒక ఫిలాసఫీ అది జీవితం. అందులో జంటకే కాదు, అందరికీ అంతే. అవును. అందుకని మనం కడదాకా వెళ్ళాలి, ఈ భోగి ఆ ఇంజిన్తో వెళ్ళాలి. వెళ్ళకపోతే ఇంజిన్ ఎందుకు వెళ్ళడం? భోగి ఎలా వెళ్తుంది? నువ్వు వెళ్ళిపోయి పిల్లల దగ్గర కూర్చుంటే, నేను కాలో చెయ్యో జారి బాత్రూంలో పడితే చచ్చేకి వస్తావా నువ్వు? లేదు. రోజు చెయ్యో నోరు కాల్చుకుని పస్తుండనా, చెయ్యి కాల్చుకుని వంట వండుకోవడం మానుకోనా? నేను వండనా ఈ వయసులో? నువ్వు ఎందుకు వెళ్ళిపోవాలి అసలు నన్ను గురించి? పిల్లల కోసం. పిల్లల దగ్గర జీవితాంతం అంటే నేను వాళ్ళు పొమ్మంటారు, బోరే వాళ్ళకి. అమెరికాలో పైగా నిన్ను చూస్తూ కూర్చుంటారు, వాళ్ళే వాళ్ళు చూసుకోలేరు. ఏం చాకరీ చేసేస్తావు అక్కడికి వెళ్ళి? వాళ్ళే కానీ ఎక్కడో పడేస్తారు, ప్లే స్కూల్లోనే అక్కడ పడేస్తారు పిల్లల్ని. మా అమ్మమ్మ వచ్చింది, ఆవిడ చేత ఏమోనే జడాయించుకోవాలి, కూర్చుంటే అంత టైం ఉండదు అక్కడ. భ్రమలో ఉన్నావు నువ్వు. సో ఇక్కడ మొగుడేమైపోతాడు, వీడి జడెవరేస్తారు నువ్వు వెళ్ళిపోతే అక్కడికి. రామ అన్నం ఎలా తింటాడు? ఆవిడ మాత్రం స్థిమితంగా ఉండగలదా? అక్కడ ఉండలేదు. అందుకని ఏం చేయాలంటే, మన హోదాలో మనం ఉండాలి, ఎప్పుడు తగ్గిపోకూడదు. మనం వాళ్ళ పంచం వాళ్ళని పలిపించుకోవాలి. ఎరా ఎందుకు రాలేదు, ఈసారి రాకపోతే ఊరుకునేది లేదు. ఏదో అన్నా వచ్చేయరు వాళ్ళు. అంటే రావట్లేదంటే ఇష్టం లేక కాదు, రాలేక. వాళ్ళ పరిస్థితులు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు గుర్రాన్ని వదిలేసి ఇందులోకి హార్స్ రేసులోకి, రేసు కోర్సులో కాంపిటీషన్ పంపే గుర్రాలతోటి, దాని హెడేక్ అది. ప్రైజ్ కొరుతుందా, కాలు విరిగి చేస్తుందా, ఏదో దాని పాటలు. నువ్వు కూడా గుర్రంతో పాటు పరిగెడితే ఎట్లాగా? వెళ్ళిపోతుంది అది. వదిలేసాం ఆ పక్షులను, అలాగే వదిలేసాం, అవి ఎగురుతూ ఉంటాయి. అవి మళ్ళీ వాళ్ళ పిల్లలు వాళ్ళ గోల్లోకి వెళ్ళాలి. మనం పిలిపించుకోవాలి. వాళ్ళు వస్తే మన అదృష్టం, లేకపోతే మనం అడ్జస్ట్ అయిపోవాలి. అడ్జస్ట్ అయిపోవడానికి మన ఇద్దరు ఉండాలి. మన ఇద్దరు ఉన్నంతకాలం అది సంసారం. ఇద్దరులో ఏ ఒకరో లేరు అనుకో, సంసారం కదా సన్యాసం. లేకపోతే ఆవిడ పోయాక వీడు ఉండలేడని వీడు పోవడం, అలా కూడా అనేక సందర్భాలు. ఒక ఏడాదిలోనే ఇద్దరు పోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఒక ఏజ్ వచ్చాక మాట. ఇప్పటివరకు ట్రావెల్ కలిసి చేయాలి, అదే అసలు జీవితం. ముందు పిల్లలు లేనప్పుడు చేసినది కొత్త. ఇష్టానికి డబ్బులు ఖర్చు పెట్టాడు, సినిమాలకు వెళ్ళిపోవడం, అది చేసాడు, ఇంట్లో తినకుండా, అది ఒక రకమే. తర్వాత అది బాధ్యతగా తెలిసి, ఇంత చేసాం కదా, చూసావా అసలు ప్రేమ ఇది కదా అనే తిట్టుకున్నా కొట్టుకున్నా అవి బాగుంటాయి. బాగుండకపోయినా ఇద్దరు నటిస్తారు. ఇప్పుడు పెళ్ళం తిట్టేస్తుంది అనుకోండి, వీడు భరించలేక వీడు కూడా తిడతాడు. ఏంటి, ఆవిడ తగ్గాలని తప్ప, ఆవిడ తిట్టడం ఏదో బాధతోటి. ఆవిడ కాలు సరిగ్గా లేదు, మోకాళ్ళ నొప్పులు, అవస్థ పడుతుంది. వీడు కాఫీ కావాలన్నాడు, వచ్చి తీసుకోండి అంది అనుకుంటున్నాం ఊరికే. నా సీక్రెట్స్ బయట పెట్టేయట్లేదు, ఇంటింటి సీక్రెట్స్ బయట పెట్టేస్తున్నాను. అందరి సీక్రెట్లు బయట పెట్టేస్తున్నాను నేను. అందరూ రండి, 60 దాటిన వాళ్ళు, మీ సీక్రెట్స్ అన్నీ చెప్పేస్తున్నాను. సో అయ్యేటప్పటికి 5 నిమిషాలు తాటాకమంట. అది ఇద్దరు కూల్ అయిపోతాయి. అసలు కాఫీ తెచ్చుకోవడం పట్టుదల ఉంటే వీళ్ళు 60 ఏళ్ళు ఎలా బతికారు?